హలో ఎవ్రీవన్. స్టాప్ బెట్టింగ్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది వ్యూస్ కోసం అన్ని ఛానల్స్‌లో అందరూ బెట్టింగ్‌కి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నారు గదా! మనం గూడా చేస్తే వ్యూస్ వస్తాయి గదా! అని చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చెప్పుండొచ్చు. కానీ మా ఛానల్‌లో ఉన్న 3000 మంది సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే తెలుసు, మేము చెప్పేదానికి విలువ ఎక్కువ అని. ఎందుకు అంటే 2 ఇయర్స్ బ్యాక్ మా ఛానల్‌లో కంటెంట్ బెట్టింగ్ రిలేటెడ్ మాత్రమే ఉండేది. అండ్ వాటికే వ్యూస్ కూడా ఎక్కువొచ్చాయి. కానీ మేము వాటిని స్టాప్ చేశాం. ఎందుకు అంటే, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అందరిలాగా వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌లో వ్యూస్ ఎక్కువ వచ్చిన వీడియోస్ చూసి చేసిన వీడియో అయితే కాదు. నేను కూడా మీలాగే బెట్టింగ్ చేసి, దాంట్లో ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ చూసి, తర్వాత కంప్లీట్‌గా బెట్టింగ్ క్విట్ చేశాక, ఆ అడిక్షన్ నుంచి ఎలా బయటకు వచ్చానో మీ అందరికీ చెప్పాలి. మిమ్మల్ని కూడా ఆ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోటే ఈ వీడియో చేస్తున్నాము. సో, ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, బెట్టింగ్ అనేది స్మోకింగ్, డ్రింకింగ్ కన్నా మనకి చాలా ఇంజ్యూరియస్ అయినది. ఎందుకు అంటే, స్మోకింగ్, డ్రింకింగ్ స్లో పాయిజన్ లాంటిది. మీ లైఫ్‌లో ఏదో ఒక పాయింట్‌లో వాటి వల్ల మీకు డ్యామేజ్ జరుగుతది. కానీ బెట్టింగ్ మాత్రం ఇన్‌స్టాంట్ పాయిజన్. ఎవ్రీడే మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది. సో, మీరనుకోవచ్చు మీలో కొంతమంది, "అరే! నేను పాజిటివ్స్‌లో ఉన్నాను గదా! వీడి మాటలు నేనెందుకు చూడాలి? నేను ఆల్రెడీ దాంట్లో బెట్టింగ్‌లో ఆల్రెడీ కొంత అమౌంట్ సంపాదించాను. నేను విత్‌డ్రా చేశాను. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఇంకా సంపాదిస్తాననే కాన్ఫిడెన్స్‌తో ఉండొచ్చు." కానీ మీరు సంపాదించింది ఖచ్చితంగా మీరు లాస్ట్ రోజు బెట్టింగ్ వదిలేసేసరికి ఆ అమౌంట్ మీ దగ్గర ఉండదు. అదే లాస్‌లో ఉన్నోళ్ళకి కూడా చెప్తున్నాను. నేను కొంచెం లాస్‌లోనే ఉన్నాను గదా! నేను రికవర్ చేసేస్తాను. నెక్స్ట్ ఇండియా మ్యాచ్ ఉంది, లేదా ఫిఫా వరల్డ్ కప్ ఉంది అని ఏదోకటి అనుకోవచ్చు. కానీ ఆ లాస్ అనేది ఇంకా పెరుగుతది. మేబీ మీరు పాజిటివ్‌లోకి రావచ్చు. కానీ మళ్ళీ లాస్‌లోకెళ్తారు. సో, ఇది ఒక మహా సముద్రం లాంటిది. ఆ సముద్రంలో మనం లోపలికి వెళ్తే, మనం వెనక్కి తిరిగితే, మనకి ఒడ్డు కనపడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఆ ఒడ్డు కనపడినంత లోపలికి వెళ్తే ఇక ఎప్పటికీ మనం తిరిగి వెనక్కి రాలేం. అలానే చాలామంది వాళ్ళ లైఫ్‌ని పోగొట్టుకున్నోళ్ళు చాలామందిని మనం న్యూస్‌లో చూసాం రీసెంట్‌గా. ఎంతమంది వాళ్ళ లైఫ్స్‌ని ఈ అప్పులు కట్టలేక, లేదా ఇంటి దగ్గర ఆస్తులమ్మి, పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టి, పొలాలమ్మి ఎంతమంది ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. అందరం చూసాం న్యూస్‌లో. నా అన్వేషణ లాంటి యూట్యూబ్ ఛానల్ వాడి వ్యూస్ కోసమో, లేదా ఇంక దేనికోసమో దాన్ని ప్రమోట్ చేశాడు స్టాప్ బెట్టింగ్ అని. అది మంచి క్యాంపెయినే. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు స్టాప్ చేసేశారు బెట్టింగ్‌ని ఎంకరేజ్ చేయడం, ప్రమోట్ చేయడం. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు ఇంకా ఎంతమంది బెట్టింగ్ ఆడుతున్నారో. తగ్గిందని మీరు నమ్మితే, తెలియని వాళ్ళు నమ్మితే అది భ్రమ మాత్రమే. చాలామంది ఇంకా బెట్టింగ్ ఆడుతున్నారు. సో, ఇప్పుడు పాయింట్‌కొద్దాం. సో, ఇదంతా చెప్తున్నావు సోది కరెక్టే. కానీ మేమెందుకు నమ్మాలి? లేదా చెప్పడం ఈజీయే. దానిలోంచి బయటికి రావడం కష్టం. అడిక్షన్‌లోకెళ్ళిపోయాం. డైలీ అది ఆడకపోతే మా వల్ల కావట్లేదు. ఏదో ఒక రకంగా డబ్బులు ఎర్న్ చేయాలనే మైండ్ సెట్‌కి వచ్చేసాము. బెట్టింగ్ ఒక్కటే మాకు మార్గం కనపడుతుంది. దిగిపోయాం పూర్తిగా అనుకోవచ్చు. నేను అంతే ఉన్నాను. ఒక 3, 4 మంత్స్ బ్యాక్ వరకు నేను లక్షల్లో ప్రాఫిట్స్ చూశాను, లాసెస్ చూశాను. కానీ దాని నుంచి ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో, నాకు ఎవడో యూట్యూబర్ చెప్తేనో, ఏదో న్యూస్ ఛానల్ చెప్తేనో, ఎవడో చనిపోయాడంటేనో నేను రియలైజ్ అయ్యి బయటికి రాలేదు. కానీ నా అంతటిగా నాకు ఎవరికైనా అంతే. ఇప్పుడు నేను చెప్పానని కూడా మీరు చాలామంది ఎవ్వడు మారడు. మీ అంతటిగా మీరు సెల్ఫ్ మోటివేట్ అయ్యి, తర్వాత దాని నుంచి బయటికి రావాలనే ఆలోచన మీకు కలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది? దాని నుంచి ఎలా బయటికి రావాలనేది నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ 4, 5 మంత్స్‌లో నేను కంప్లీట్‌గా బెట్టింగ్ నుంచి బయటకొచ్చేసాను. ఎలా చెప్పగలనంటే, ఇప్పుడు బలవంతంగా మీరు నన్ను ఆడించాలని చూసినా నేను ఆడను. సో, ఫైనల్‌గా నేను పాజిటివ్స్‌లో నుంచి బయటికి రాలేదు. నెగెటివ్ బ్యాలెన్స్‌తో నుంచే బయటకొచ్చాను. నేను ఎలా బయటకొచ్చాననేది మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డే 1 నుంచి మనం ఒక 1 వీక్ పాటు నేను చెప్పింది చేయగలిగితే, మీలో కొంతమంది అట్‌లీస్ట్ 10% అయినా గానీ నిజంగా బెట్టింగ్ నుంచి బయటికి రావాలి, క్విట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బయటకొస్తారు. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకు అంటే, నేను ఫాలో అయిన స్టెప్స్ మీకు చెప్తాను. సో, ఎటువంటి అడిక్షన్ నుంచైనా, బెట్టింగ్ నుంచి పాజిటివ్‌లో ఉన్నా, నెగెటివ్‌లో ఉన్నా గానీ బయటికి రావచ్చు. కానీ
ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి, నేను ఇక బెట్టింగ్ ఆడను అనేది. సో అది కాకుండా నేను చెప్పినా కానీ యూజ్ ఉండదు. నేను చెప్పింది ఫాలో చేసినా మీ మైండ్లో మీరు ఫిక్స్ అవ్వకపోతే మాత్రం ఎటువంటి యూజ్ ఉండదు. సో నెక్స్ట్ వీడియోస్లో ఎవ్రీ డే ఒక షార్ట్ పెడతాను. ఆ డే 1లో ఏం చేయాలి, బెట్టింగ్ పిట్ చేశాక డే 2లో ఏం చేయాలి, డే 3లో ఏం చేయాలో చెప్తాను. అది గనక మీరు కాన్షియస్గా నిజంగా మీరు మనసులో నమ్మి నేను దీని నుంచి బయటకు వస్తాను అనే వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. లేదు సాయంత్రం బెట్టింగ్ ఆడుకుంటా, మళ్ళీ వీడియోలు చూస్తా, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతూ, పొద్దున్న లేచి నార్మల్గా ఏదో షార్ట్స్ చూసినట్టు చూసేసి ఇది స్కిప్ చేసేసి సాయంత్రం మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే 7 గంటలకి డిపాజిట్ చేసి ఆడుకోవడం. మీలో చాలామందికి కూడా తెలుసు ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఇది, బ్యాంక్ మీ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఆ విత్డ్రా చేసిన అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయ్యాక ఇన్ కేస్ ఎవరైనా ఆ ట్రాన్సాక్షన్ గురించి కంప్లైంట్ సైబర్ సెల్కి రైజ్ చేస్తే ఇమ్మీడియట్గా సైబర్ సెల్ నోటీస్ పంపుతుంది మీ బ్యాంక్కి. మీ బ్యాంక్ దాన్ని మ్యూల్ ట్రాన్సాక్షన్ కింద ఏదైతే అమౌంట్ విత్డ్రా అయినాయో, మీ అకౌంట్లో డిపాజిట్ అయ్యాయో ఆ అమౌంట్ని ఫ్రీజ్ చేస్తాయి. అండ్ ఆ అమౌంట్ని ఫ్రీజ్ అని కాదు, లీన్ చేస్తాయి. లీన్ అని బ్యాంక్ కోడ్ అంటారు. లీన్ అంటే సపోజ్ మీ అకౌంట్లో ఒక 10,000 ఉన్నాయి అనుకోండి ప్రజెంట్, మీరు ఆల్రెడీ పాస్ట్లో ఒక విత్డ్రా చేసి ఒక 10,000 డిపాజిట్ అయ్యి ఉంటే బెట్టింగ్ వెబ్సైట్ నుంచి, ఈ 10,000ని వాళ్ళు లీన్ చేస్తారు. అంటే మీరు ఆ అమౌంట్ని యూజ్ చేయలేరు. ఎప్పటి వరకు అంటే మీరు ఆ ట్రాన్సాక్షన్ని ప్రూవ్ చేసుకున్నంత వరకు. మీరు సైబర్ సెల్కి మళ్ళీ కంప్లైంట్కి ఎవరైతే రైజ్ చేశారో ఆ సైబర్ సెల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ వ్యాలిడ్ ట్రాన్సాక్షన్, నా బెట్టింగ్కి సంబంధించిన ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కాదు అని మీరు ప్రూవ్ చేయాలి. సో అది అయ్యే పని కాదు. అప్పటి వరకు మీ అకౌంట్ అయితే ఆ అమౌంట్ అనేది బ్యాంక్ వాడు లాగేసుకుంటాడు. ఇన్ కేస్ మీ అకౌంట్లో డబ్బులు లేవనుకోండి, మైనస్ బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మీరు ఆ అకౌంట్లో డబ్బులు వేస్తారో వాడు దాన్ని క్రెడిట్ చేసుకుంటాడు. సో ఇది మేజర్. ఇంతకుముందు 1 year బ్యాక్ ఇలా ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ బెట్టింగ్ వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే అమౌంట్ విత్డ్రా చేశాక ఆ అమౌంట్ని డైరెక్ట్గా వాళ్ళు మీ బ్యాంక్కి వేయలేరు. ఎందుకు అంటే ఆ కంపెనీస్, బెట్టింగ్ వెబ్సైట్స్ కంపెనీస్ అన్నీ బయట కంట్రీస్లో డొమైన్ నడుపుతూ ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ పేరెంట్ కంపెనీ ఉండదు. వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ చేయాలి అంటే అఫీషియల్గా ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని అకౌంట్స్ని కొనుక్కుంటారు. కొన్ని బ్యాంక్ అకౌంట్స్ని డైలీ 1,000 లేదా 500 ఇచ్చి చాలామంది దగ్గర పర్చేస్ చేసుకుంటారు. ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేస్తారు, డిపాజిట్స్, క్రెడిట్స్ మీ బ్యాంక్ అకౌంట్స్కి కానీ లేదా వాళ్ళ వెబ్సైట్కి కానీ. సో ఆ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నందుకు వాళ్ళకి డైలీ 1,000 లేకపోతే మంత్లీ 20,000 ఎంతో ఇస్తారు. సో ఇలా ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల ఎప్పుడైతే సైబర్ సెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారో ఒక మనిషి అకౌంట్ నుంచి మంత్లీ క్రోర్స్లో ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అని ఐడెంటిఫై చేసినా లేదా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అకౌంట్ని మ్యూల్ అకౌంట్ కింద పెడతారు. ఎప్పుడైతే మ్యూల్ అకౌంట్ కింద ఆ అకౌంట్ని పెట్టారో ఆ తర్వాత ఆ అకౌంట్ మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఫ్రీజ్ చేయమని లేదా గెట్ బ్యాక్ తీసుకోమని మనీ అన్ని బ్యాంక్కి నోటీసెస్ పంపుతారు. ఆ ట్రాన్సాక్షన్స్ ఏ బ్యాంక్ అయితే వెళ్ళాయో అప్పుడు మీరు అనుకోవచ్చు ఈరోజు విత్డ్రా అయిపోయింది, నాకు అమౌంట్ వచ్చేసి నేను విత్డ్రా చేసుకున్నాను, వాడేసుకున్నానని. కానీ 1 year తర్వాత కూడా మీకు సైబర్ సెల్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. నోటీస్ రావడమే కాకుండా వెంటనే బ్యాంక్ మీ అకౌంట్ని ఫ్రీజ్ చేయొచ్చు లేదా ఆ అమౌంట్ని తీసేసుకోవచ్చు. సో విత్డ్రా చేసిన అమౌంట్ కూడా ఎవరైతే అనుకుంటున్నారో నేను ఆల్రెడీ విన్ అయ్యాను, అమౌంట్ వచ్చాయి నాకు, నేను విత్డ్రా చేసుకున్నాను, నేను పాజిటివ్లోనే ఉన్నాను, నేను ఆడుకోవచ్చు, నాకు బెట్టింగ్ వల్ల లాస్ ఏం లేదు అనుకోవచ్చు. కానీ ఆ అమౌంట్ 1 year తర్వాత అయినా బ్యాంక్ వాళ్ళు లాగేసుకోవచ్చు. సో అది కూడా గ్యారంటీ లేదు. కానీ నీ డబ్బులు పోతే మాత్రం గ్యారంటీ, అవి మాత్రం వెనకరు. నీకు వచ్చిన డబ్బులు మాత్రం గ్యారంటీ కాదు. 1 year తర్వాత కూడా అవి లాక్కునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంత కష్టపడి బెట్టింగ్లో మెంటల్గా టెన్షన్ తెచ్చుకొని విన్ అయిన అమౌంట్ కూడా గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఆడడం అవసరమా? ఇవన్నీ పక్కన పెట్టిన అడిక్షన్ నుంచి బయటికి ఎలా రావాలో నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను ఫాలో అయిన టిప్స్ని మీకు చెప్తాను. నేను ఎలా బయటకు వచ్చానో దీని నుంచి నేను చెప్తాను. కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే ట్రై చేయండి. మళ్ళీ 1 week తర్వాత నేను ట్రై చేశాను, నాకే మళ్ళీ అడిక్షన్ అవుతుంది, నేను మళ్ళీ సాయంత్రం మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే టీవీ ముందు కూర్చొని నేను మళ్ళీ బెట్టింగ్ వేస్తున్నాను అని చెప్పొద్దు. నిజంగా నీ మైండ్లో దీని నుంచి బయటికి రావాలి కానీ రాలేకపోతున్నాను అని అనుకునేవాడు మాత్రమే
ఈ వీడియో చూసి నెక్స్ట్ వీడియోస్ని ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి బయటికి రావడానికి. అట్లీస్ట్ కొంతమంది 10లో ఒక నలుగురు అయితే మాత్రం నేను చెప్పింది ఫాలో అయితే మాత్రం బయటికి రావచ్చు. కానీ నిజాయితీగా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ. నా పేరు శ్రీనాథ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఈ ఎడిక్షన్ నుంచి నాతో పాటు మీరు కూడా బయటికి రండి. జై హింద్.